ఓజీ, దేవరా, గేమ్ చేంజర్, పుష్ప 2 ప్రతి ఒక్క అభిమానులతో పాటు ఆడియన్స్, సినిమా లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్న హైప్ లో ఉన్న మూవీస్ బాబాయ్. అయితే ఒకవేళ ఈ మూవీస్ ఫ్లాప్ అయితే మన పరిస్థితి ఏంటి? అండ్ ఇంత హైప్ లో ఉన్న మూవీస్ పక్కా ఫ్లాప్ అవుతాయా, అయ్యే ఛాన్స్ ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫుల్ హైప్ మీద ఉన్న సినిమాలు పెద్ద బడ్జెట్ తో ఫుల్ హైప్ మీద అటు డైరెక్టర్ కి, ఇటు హీరోకి, ప్రొడ్యూసర్స్ కూడా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ గా ఈ మూవీలు వస్తున్నాయి బాబాయ్. ఫస్ట్ పుష్ప ద రూల్. పుష్ప 1 కూడా ఫస్ట్ యావరేజ్ ఫ్లాప్ టాక్ వచ్చింది బాబాయ్. కానీ క్రమంగా సినిమా జనాల మైండ్ కి ఎక్కడంతో ఇండస్ట్రీ హిట్ చేశారు. అసలు నార్త్ ఇండియాలో దుమ్ము లేపే హిట్ అయింది. సో మాక్సిమం సుక్కు మ్యాజిక్ కి ఐకాన్ స్టార్ యాక్టింగ్ తో సినిమా పక్కా హిట్ అవుద్ది. పుష్ప 2 ద రూల్ దుమ్ము సుడాడిస్తారంటే నో డౌట్. దేవరా ఈ సినిమా మీద చాలా మందికి ఒక డౌట్ ఉంది బాబాయ్. ఎందుకంటే తారక్ కన్నా రాజమౌళి మూవీ తర్వాత తీసేది కాబట్టి. కానీ ఈ ఉపనమ్మకం పోగొట్టడానికి స్టోరీ 10 నెలలు, స్క్రీన్ పే 5 నెలలు రాశారు బాబాయ్. అందుకే దేవరా మూవీ లేటుగా పట్టాలెక్కింది. ఎంత నెగటివిటీ స్ప్రెడ్ అయినా గ్లిమ్స్ తో ప్రామిసింగ్ గా ఉంది బాబాయ్. మాక్సిమం ఎంత రఫ్ గా చూసినా యావరేజ్ అయినా అవుద్దేమో కానీ ఫ్లాప్ అయ్యే పరిస్థితే లేదు. పక్కా ఎన్టీఆర్ నా యాక్టింగ్ తో అయినా దుమ్ము లేపే హిట్ అవ్వాల్సిందే దేవరా, పక్కా అంతే. నెక్స్ట్ గేమ్ చేంజర్. రామ్ చరణ్ అన్న RRR తర్వాత వెంటనే స్టార్ట్ చేశారు. మరి టీజర్ రాలేదు, అప్డేట్ లేటు, అదేదో జరగండి సాంగ్ ఏమో రిలీజ్ చేస్తున్నారు, చేయలా, అదేమో అటు దెబ్బ వెళ్ళిపోయింది. నాకెక్కడో కొడుతుంది సినా. కానీ ఎక్కడో ఒక హోప్ శంకర్ గారి మీద అండ్ రామ్ చరణ్ అన్న స్క్రిప్ట్ సెలక్షన్ మీద. చూద్దాం గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో. మాక్సిమం యావరేజ్ అయినా అవ్వచ్చు నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా గురించి చెప్తే హిట్టేగా మళ్ళీ ఎందుకు అంటున్నావు అంటారు. ఆ సినిమానే ఓజీ. లేట్ అయినా సరే ఓజీ నేను అనుకున్నట్టే తీస్తా మావయ్య అంటూ సుజిత్ అంటున్నారు. లేట్ అయినా సరే నువ్వు అనుకున్నట్టే సినిమా తీయని పవన్ అన్న అంటున్నారు. ఇంత ఓపెన్ గా ఉన్నారు. అండ్ గ్లిమ్స్ లో ఉన్న ఎలివేషన్, రక్తపాతంకి హోప్స్ గట్టిగా విరిగినాయి. ప్రెసెంట్ ఉన్న పాలిటిక్స్ బిజీలో పవన్ అన్న మీద కన్నా సుజిత్ మీద హోప్ ఉంది బాబాయ్. ఎందుకంటే లేట్ అయినా కరెక్ట్ సబ్జెక్ట్ ఇచ్చిపోతారు. ఈ లిస్ట్ లో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలా ఉంటది.